ఈ రోజున నాయకులకి, ఆడపడుచులకి, మహిళా నాయకులకి, అందరికీ చెప్తున్న నాయకులకు కూడా, కార్యకర్తలకి, జన సైనికులకి నా సహనం ఇంక ఇప్పుడు దాకా చూపించాను. ఒక పుష్కరం తర్వాత నేను నా సహనం భరించాను, నేను అందరినీ భరించాను. ఇక భరించడాలలో కాన్సిక్వెన్సెసే ఉంటాయి ఎవరికైనా సరే. నాకు ఆ భయాలు లేవు. నాకు అసలు ఓడిపోవడాలు, గెలుపుల మీద నాకు ఏమీ లేదు. నేను ఎప్పుడు ముందుకే వెళ్తాను. అంతేగాని కూర్చోబెట్టి వీళ్ళనంటే ఈ మాట అంటే ఓట్లు పోతాయండి, వాళ్ళనంటే ఇది పోతుందండి, ఆ భయాలు చేసేసే దేశాన్ని ఇక్కడ దాకా పట్టుకొచ్చారు అందరూ. ఒక సమస్యని సమగ్రంగా అర్థం చేసుకొని మాట్లాడటం, దానికి కుదిరితే ఒక పరిష్కార మార్గం వెతకటం, చేసిన ఒక నిర్ణయానికి ధైర్యంగా నిలబడి కట్టుబడి ఉండటం, నాకు తెలిసింది అదే. అది ఎక్కడి దాకా తీసుకెళ్తా అక్కడి దాకా తీసుకెళ్ళాను. అంతేగాని కూర్చోబెట్టి భయపడిపోయి సర్దటాలు ఇంక నేను చేయను. 12 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరు వీ హ్యావ్ టు ఎర్న్ అవర్ పొజిషన్ ఇన్ అ పార్టీ. అలాగే జనసేన మీద ఉట్టిన కూర్చొని దారిని పోయి ప్రతి ఒక్కడు రాళ్ళేద్దామంటే, నేను మీకు ఈరోజు నీ సభాముఖంగా, రాజమండ్రి సభాముఖంగా మీకు మాట చెప్తున్నాను, తెలియజేస్తున్నాను కదా, దానికి తగ్గ కాన్సిక్వెన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఇది దీన్ని మీరు తర్వాత నన్ను తిట్టుకోండి, తిమ్ముకోండి, కానీ నాకు కోపాలు ఉంటాయి కదా, నాకు బాధలు ఉంటాయి కదా, నేను మనిషినే కదా. అంటే మీరు ఇష్టానికి వెళ్ళిపోయి ఒక కొట్టేసి వెళ్ళిపోతే మేము నవ్వుకుంటూ వెళ్ళిపోతే భరిస్తూ ఉంటామా? అంటే ఇన్షర్ట్ వేసుకొని, లేదంటే తెల్ల జుబ్బా తెల్లాలు చేసుకుంటే మా గుండెల్లో ఏడుపులు ఉండవా? మా గుండెల్లో కన్నీళ్ళు ఉండవా? మా గుండెల్లో మా కడుపు మంట ఉండదా? మీకైనా కష్టాలు, కన్నీళ్ళు. మీరు ఎవరినైతే అనేసి వెళ్ళిపోవచ్చు, మేమేమో ఎవరిని అనకూడదా? కౌంటర్స్ కూడా ఇవ్వకూడదు, భరించాలా? దేనికి? మేము రాజకీయాల్లో ఉన్నామన్నా, అంతకుముందు మేము యాక్టింగ్లో ఉన్నామన్నా, అంటే పేరు ప్రఖ్యాతులు మేము చేసుకున్న తప్పు, మేము వచ్చింది మాకైనా శిక్ష. అది రోడ్డును పోయి ప్రతి ఒక్కడు ఇట్లా అంటామంటే మేము ఎందుకు కూర్చుంటాం, ఎందుకు భరిస్తాం? మేము భరించినంత